హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి సండే ఏం వంట చేయాలబ్బా అని ఆలోచించే పనే లేదు. ఎందుకంటే అందరికి మైండ్ లో టక్కన గుర్తొచ్చేది చికెన్, మటన్, ఫిష్ ఇలా వండుకుందామని అనుకుంటారు కదా. సో చాలా మంది తింటారు నాన్ వెజ్, బట్ మేము మాత్రం తినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సండే రోజు. సో ఎందుకు తినము ఏంటి అనేది నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. అందుకని మా సండే స్పెషల్ వచ్చేసి వెజ్ పులావ్. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ఆగండి, మీరు మర్చిపోకండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక రండి చూసేద్దాం. ముందుగా నేను బియ్యం క్వాంటిటీ తీసుకుంటున్నాను. పులావ్ చేయాలంటే ఒక అరగంట సేపు బియ్యంని నానబెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి వచ్చేసి బాస్మతి రైస్. నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే పులావ్కి, బిర్యానీ లాంటి వాటికి బాస్మతి రైస్ బాగుంటాయి కదా, అందుకే నేను ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ పోసుకొని ఒక 2 సార్లు బియ్యంని కడిగి వంపేసి మళ్ళీ వాటర్ పోసుకొని క్యాప్ పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కనైతే పెట్టేసుకోవాలి. పులావ్ లాంటివి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బియ్యంని అయితే అరగంట సేపు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు పులావ్కి కావలసిన పదార్థాలు చూసేద్దాం. బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, అలాగే కరివేపాకు కూడా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకోవాలి. బటర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను నెయ్యి తీసుకున్నాను. నూనె కాస్త వేడయ్యాక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్నపాటి చెక్క ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ వేసుకొని కలుపుకో. పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్, అంతే, నేనైతే వేయలేదు. ఇవి కాస్త వేగిపోయాక వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ క్వాంటిటీని అయితే 1.5 గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మామూలుగా అయితే 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తారు. ఇవి పాత బియ్యం కాబట్టి కొన్ని ఎక్కువగానే పడతాయి వాటర్, అందుకే 3.5 గ్లాస్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఓ పొంగు వచ్చేంత వరకు. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాము. చక్కగా వాటర్ అయితే మరిగిపోతున్నాయి కదా. ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి నెమ్మదిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని 1 నిమిషం పాటు హై స్పీడ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. 1 మినిట్ అయ్యాక మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఫ్లేమ్ని స్లోగా పెట్టుకోవాలి. మెల్లిగా మరొకసారి కలుపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, స్పీడ్గా కలిపితే బియ్యం విరిగిపోతాయి. బాస్మతి రైస్ విరిగిపోతే తినాలని కూడా అనిపించదు కదా, అందుకే నెమ్మదిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని ఇప్పుడు స్లోగా ఎందుకు పెట్టాలంటే అన్నం మాడిపోతుంది కదా, అలా అవ్వకుండా లాస్ట్లో చిన్నగా పెట్టామనుకోండి అన్నం మాడిపోదు, అలాగే చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కూడా విరిగిపోకుండా ఇక ఉడికిపోయినట్టే రైసు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వారేవా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, నాకైతే ఇప్పుడే తినాలనిపించేస్తుంది. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు బిర్యానీ రైస్ అంటే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే వెజ్ పులావ్ తినడానికైతే రెడీ అయిపోయినట్టే. వేడిగా తింటుంటే ఆ టేస్టే వేరేలా ఉంటుంది. మీకు చూపిస్తాను, ప్లేట్లోకి తీసుకొని ఎంత చక్కగా ఉడికిపోయింది రైస్ అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంది రైస్, చాలా బాగా వచ్చింది. అన్ని కరెక్ట్ కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక మనం టేస్ట్ చేయడమే మిగిలిపోయింది. ఈ పులావ్ రైతాతో తినొచ్చు, ఆలూ కుర్మాతో తినొచ్చు, నాన్ వెజ్లో తినొచ్చు. నేనైతే రైతాతో ట్రై చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. మళ్ళీ మరొక కుకింగ్ లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీరైతే మర్చిపోకుండా సిరి టాక్స్ వల్లనైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.